తిప్పి తిప్పి చెప్పడం, తిట్టకుండా చెప్పడం, తిన్నగా చెప్పడం తెలియదు ట్రంప్కు. ఏదో అంటాడు, అప్పుడే ఇంకేదో చేస్తాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే మరేదో అందుకుంటాడు. ఇవే ఇప్పుడు అమెరికా జనాలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. సుంకాల పేరుతో యుద్ధాలు, యుద్ధాల పేరుతో ఆధిపత్యాలతో అమెరికాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇది ట్రంప్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. అధ్యక్షుడిగా అన్ఫిట్ అన్నట్లుగా జనం తీర్పు కనిపిస్తోంది. ఆమోద రేటు భారీగా అక్కడ పడిపోయింది. ఎందుకు? అసలు ఏమైంది? ట్రంప్ మీద వ్యతిరేకత ఎందుకు పెరుగుతున్నట్లు? ట్రంప్కు భారీ షాక్ ఇచ్చిన జనాలు, అధ్యక్షుడిపై పెరుగుతున్న వ్యతిరేకత, 33% పడిపోయిన ఆమోద రేటు, ట్రంప్ నిర్ణయాలపై భగ్గుమంటున్న జనం. ఆమోద రేటు ఈ స్థాయిలో ఎందుకు పడింది? జనాల్లో అసంతృప్తిని పెంచిన విషయాలేంటి? ఆయనకు తిక్కుంది, లేనిది లెక్క మాత్రమే. ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎవరిని టార్గెట్ చేస్తాడో, ఎందుకు నోరు పారేసుకుంటాడో, మళ్ళీ ఎలా యూటర్న్ తీసుకుంటాడో అంత ఈజీగా చెప్పలేం. అలానే ఉంటుంది ట్రంప్ తీరు. తిట్లతో మాట్లాడడం, మాటల్లో తిట్లను చేర్చడం, ఆ తర్వాత చిక్కుల్లో ఇరుక్కోవడం ఆయనకు కొత్తేం కాదు. అయితే వ్యక్తిగతంగా ఇలా ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. అధ్యక్షుడి హోదాలోనూ ఇలాంటి తీరే కనిపిస్తోంది ట్రంప్లో. ఇదే యుద్ధాలకు కారణమవుతోంది. అమెరికా జనాలతో పాటు ప్రపంచం కూడా ఇబ్బందుల్లో పడిపోయేలా చేస్తోంది. ట్రంప్ నిర్ణయాలతో దేశాలే కాదు, సొంత జనాలు కూడా భగ్గుమంటున్న పరిస్థితి. ట్రంప్ మీద అమెరికా ప్రజలు ఏ రేంజ్లో అసంతృప్తితో ఉన్నారో, ఎంత కోపంతో ఊగిపోతున్నారో ఇప్పుడు మరోసారి బయటపడింది. అమెరికా జనాలు ట్రంప్కు భారీ షాక్ ఇచ్చారు. దీంతో ఆయన ఆమోద రేటింగ్ అత్యల్ప స్థాయికి చేరుకుంది. అమెరికా జనాల్లో ట్రంప్ మీద ఆదరణ భారీగా తగ్గింది. ఆయన అధ్యక్ష పదవీ కాలంలోనే అత్యల్ప స్థాయికి ఆమోద రేటింగ్ పడిపోయింది. రూటర్స్, ఇప్పోస్ నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో కేవలం 33% మంది మాత్రమే ట్రంప్ పనితీరును సమర్థించారు. 64% మంది ట్రంప్ విధానాలను వ్యతిరేకించారు. సరిగ్గా 3 నెలల కింద నిర్వహించిన ఇదే సర్వేలో ట్రంప్ ఆమోద రేటింగ్ 35% ఉండేది. 3 నెలల్లో అది 2% తగ్గింది. అధ్యక్షుడిగా మొదటి హయాంలో 2017 డిసెంబర్లో నమోదైన అత్యల్ప స్థాయి 33%తో ఇది సమానంగా ఉంది. ట్రంప్ మీద జనాల్లో అసంతృప్తి పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఏం చెప్పి, ఎలాంటి హామీలు ఇచ్చి రెండోసారి అధ్యక్షుడిగా గెలిచాడో ఆ విషయాలనే పట్టించుకోవడం మానేశాడు ట్రంప్. యుద్ధాలు ఆపేస్తాను అని చెప్పి కొత్త యుద్ధాలు స్టార్ట్ చేశారు. ఇక సుంకాల పేరుతో ఆయన ఆడిన గేమ్స్ అమెరికా జనాల బతుకులను భారం చేసింది. ఇవన్నీ కలిసి అధ్యక్షుడిపై వ్యతిరేకత పెంచేశాయి. గత ఏడాది రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ట్రంప్కు దాదాపుగా సగం మంది అమెరికన్ల మద్దతు ఉంది. అయితే పశ్చిమాసియా యుద్ధం తర్వాత ఎదురైన పరిణామాలతో ట్రంప్ మీద జనాల్లో మద్దతు తగ్గడం మొదలైంది. మిడిల్ ఈస్ట్ వార్ కారణంగా ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 5వ వంతుపై ప్రభావం పడింది. దీంతో అమెరికాలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. ఇది సామాన్య అమెరికన్లపై ఆర్థిక భారం పెంచడంతో పాటు ట్రంప్కు రాజకీయంగా కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తాను అని, ఎక్కువ కాలం కొనసాగే యుద్ధాలకు దూరంగా ఉంటాను అని ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ హామీ ఇచ్చారు. ఇరాన్తో యుద్ధం కొన్ని వారాల్లోనే ముగుస్తుందని మొదట చెప్పారు. అయితే పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇరాన్ కొరకరాని కొయ్యలా తయారైంది. అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. ఇరాన్తో యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ పరిణామాలతో విసిగిపోయిన జనం ట్రంప్ తీరుపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఇప్పోస్ సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగియదు అని 80% మంది అమెరికన్లు డిసైడ్ అయ్యారు. డెమోక్రాట్లలో 87%, రిపబ్లికన్లలో 71% మంది యుద్ధం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. మరికొన్ని వారాల్లో యుద్ధం ముగుస్తుందని కేవలం 16% మంది మాత్రమే భావిస్తున్నారు.
అయితే పెట్రోల్ ధరలు పెరిగి అవస్థలు పడుతుంటే ట్రంప్ వ్యాఖ్యలు అక్కడి జనాల్లో మరింత కోపాన్ని రగిలిస్తున్నాయి. ఇరాన్ ప్రమాదకర దేశమంటున్న ట్రంప్ పెట్రోల్ కోసం జనాలు కొంత ఎక్కువ ధర చెల్లించినా పర్వాలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇరాన్ అణ్వాయుధం పొందకుండా అడ్డుకోవడం కోసం పెరిగిన పెట్రోల్ ధరలను భరించాల్సిందే అంటున్నాడు. అయితే అమెరికన్లు మాత్రం ఈ యుద్ధానికి మద్దతుగా కనిపించడం లేదు. కేవలం 5గురిలో 1 మాత్రమే ఇరాన్తో యుద్ధం చేయడం సరైన నిర్ణయమని భావిస్తున్నారు. రిపబ్లికన్లలో కూడా కేవలం సగం మంది మాత్రమే యుద్ధం విలువైనదని చెప్తున్న పరిస్థితి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన పాపులారిటీ పడిపోతుంది అని అందరూ అంటున్నారు. అవ్వచ్చు. ముఖ్యమైన కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు, కానీ విజయం వచ్చాక ఆయన 1 మ్యాన్ ఆర్మీలాగా ప్రయత్నం చేస్తాడు. ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు. యాక్షన్స్ అన్నీ దానికి పరిణామాలు ఉంటాయి. టారిఫ్స్ ఎవరిని అడగకుండా పెంచాడు, కోట్లు కొట్టేసని. అది అన్పాపులర్. యుద్ధాలకు వెళ్ళాడు, యుద్ధాలు సాధించలేకపోయాడు. ఈ అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే రాజకీయంలో ఎవరు ఎక్కువ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తారో మంచి అభిప్రాయంతో అయినా కరెక్ట్ పరిణామాలు రాకపోయినా వచ్చిన పాపులారిటీ తగ్గిపోతారు. ఇకటు ఆర్థిక వ్యవస్థపై రోజు రోజుకు భారం పెరిగిపోతున్న వేళ అమెరికా ఎకానమీని ఎవరు మెరుగ్గా నిర్వహించగలరు అనే విషయంలోనూ ట్రంప్కు జనం షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించి డెమోక్రాట్లకు కొంత ఆధిక్యం వచ్చింది. ఇప్పోస్ సర్వేలో 38% మంది డెమోక్రాట్లను ఎంచుకుంటే 35% మంది రిపబ్లికన్లను సెలెక్ట్ చేశారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆర్థిక వ్యవహారాల్లో రిపబ్లికన్లపై మొదటిసారి డెమోక్రాట్లకు ఆధిక్యం కనిపించింది. జీవన వ్యయం, ఖర్చుల భారాన్ని తగ్గించే విషయంలోనూ డెమోక్రాట్లే మెరుగ్గా వ్యవహరిస్తారని జనాలు భావిస్తున్నారు. ఓవరాల్గా ఇరాన్ యుద్ధం, పెరుగుతున్న పెట్రోల్ ధరలు, జీవన వ్యయం లాంటి అంశాలు ట్రంప్ ప్రభుత్వంపై జనాల్లో అసంతృప్తిని పెంచుతున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది. ట్రంప్ ఆమోద రేటింగ్ 33%కి పడిపోవడం రాబోయే మధ్యంతర ఎన్నికలకు ముందు రిపబ్లికన్లకు పెద్ద హెచ్చరికగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యుద్ధం ఆగే పరిస్థితి కనిపించకపోవడం, ట్రంప్ ఆమోదం రేటు భారీగా పడిపోవడంతో అమెరికా రాజకీయం మరింత రసవత్తరంగా మారబోతోంది. త్వరలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. మరి దీనిపై ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఇది ఆయనకు అగ్ని పరీక్షగా మారడం ఖాయమా? అసలు మధ్యంతర ఎన్నికలు ట్రంప్కు ఎలా కీలకం కాబోతున్నాయి? ఇందులో ఫలితం అటు ఇటు అయిన ట్రంప్ పరిస్థితి ఏంటి? రసవత్తరంగా మారుతున్న అమెరికా రాజకీయం. నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు. ఎన్నికలకు ముందు సర్వే రిపోర్టుతో ట్రంప్కు షాక్. ఈ ఎన్నికలపై ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉండనుంది? మధ్యంతర ఎన్నికలు ట్రంప్కు ఎలా కీలకం? అమెరికాలో త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3న జరగనున్న ఎన్నికలు ట్రంప్ 2వ టర్మ్ పనితీరుపై ప్రత్యక్ష రెఫరెండంగా మారడం ఖాయం. అయితే ఇలాంటి తరుణంలో ట్రంప్ ఆమోద రేటింగ్ భారీగా పడిపోవడం రిపబ్లికన్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తోంది. మరీ దారుణంగా 33%కి పడిపోవడంతో అమెరికా రాజకీయాలు ఇప్పుడు మరింత రసవత్తరంగా కనిపిస్తున్నాయి. ఇదేదో జస్ట్ సర్వే మాత్రమే అని తక్కువగా చేసి చూడడానికి లేదు. అధ్యక్షుడి ఆమోద రేటు తక్కువ ఉన్న ప్రతిసారి అధికార పార్టీకి షాకే తగిలింది. ఇది 45% కంటే తక్కువగా ఉన్నప్పుడు అధ్యక్షుడి పార్టీ హౌస్లో భారీగా సీట్లు కోల్పోయిన ఘటనలు చాలాసార్లు వెలుగు చూశాయి. 1994లో క్లింటన్కు, 2010లో ఒబామా, 2018లో ట్రంప్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇదే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీని టెన్షన్ పెడుతోంది. ట్రంప్ ఆమోద రేటు పడిపోవడంతో మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కనిపిస్తోంది. ట్రంప్ నిర్ణయాల ప్రభావం అమెరికా జనాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధ పరిణామాలు వాళ్లను ప్రతి క్షణం వెంటాడుతున్నాయి. యుద్ధం ఆగకపోవడం, చమురు సరఫరా దెబ్బతినడంతో గ్యాస్ ధరలు పెరిగాయి. ట్రంప్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు అన్నీ మోసం అన్నట్లుగా చూస్తున్నారు అక్కడి జనాలు. ఆర్థికంగానూ జనాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ట్రంప్ టర్మ్ మొదలైనప్పటి నుంచి తాము ఆర్థికంగా దిగజారాం అనే ఫీలింగులో అమెరికాలో దాదాపు 53% మంది జనాలు ఉన్న పరిస్థితి. ద్రవ్యోల్బణం, జీవన వ్యయం కంట్రోలింగ్ విషయంలో డెమోక్రాట్లు ఇప్పుడిప్పుడే కాస్త నమ్మకం పొందుతున్నారు. ఇకటు రిపబ్లికన్ బేస్లో కొంత డౌన్ ఫాల్ కనిపిస్తోంది. యుద్ధం త్వరగా ముగిస్తే, గ్యాస్ ధరలు తగ్గితే రిపబ్లికన్లకు కొంత రిలీఫ్ కలిగే అవకాశాలు ఉంటాయి.
లేదంటే 2018లో తగిలినట్లు ఈసారి కూడా ట్రంప్కు షాక్ తగలడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికాలో అధ్యక్షుడి పదవీ కాలం 4 ఏళ్లు ఉంటుంది. అయితే ప్రతి 2 ఏళ్లకొకసారి కాంగ్రెస్ సభ్యుల కోసం ఎన్నికలు జరుగుతాయి. వీటినే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. అమెరికా పార్లమెంటునే కాంగ్రెస్ అంటారు. ఈ కాంగ్రెస్ లో 2 సభలు ఉంటాయి. ఒకటి దిగువ సభ, ఇందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇవి మొత్తం 435 స్థానాలు ఉంటాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పదవీ కాలం 2 ఏళ్లు మాత్రమే ఉండడంతో అన్ని స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. రెండోది ఎగువ సభ, ఇందులో ఉండే వాళ్లను సెనేటర్లు అని పిలుస్తారు. అయితే ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు ట్రంప్కు అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఇందులో అమెరికా ఓటర్లు ఇచ్చే తీర్పు ట్రంప్ మిగిలిన 2 ఏళ్ల పాలనను శాసించనుంది. అధికారంలోకి వచ్చాక గత 2 ఏళ్లలో ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అనేక దేశాలపై టారిఫ్లు పెంచడం లాంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా గత ఏడాది జనాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. దీంతో ట్రంప్ పాలనపై విమర్శలు మొదలయ్యాయి. వీటికి చెక్ పెట్టాలంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో గెలిచి తీరాల్సిందే. నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికలు ట్రంప్ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయనే చర్చ కూడా నడుస్తోంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోని 435 స్థానాలతో పాటు సెనెట్లోని 3/1 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో రిపబ్లికన్ల ఆధిక్యం ఉన్నా అది సడలితే మాత్రం డెమోక్రాట్లకు ట్రంప్ పై అభిశంసన చర్యలు చేపట్టే పూర్తి అధికారం దక్కుతుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని తన క్యాడర్కు ట్రంప్ పిలుపునిచ్చారు. ఒకవేళ డెమోక్రాట్లు పట్టు సాధిస్తే ట్రంప్ ప్రతిపాదించే కీలక సంస్కరణలకు అడ్డుకట్ట పడడమే కాకుండా ఆయన పదవీకాలం అర్ధాంతరంగా ముగిసే ప్రమాదం కూడా పొంచి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ట్రంప్ ఆమోద రేటింగ్ భారీగా పడిపోవడం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుతోంది. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు? తన వ్యూహాలతో ఈ గండం నుంచి బయట పడగలరా? లేదంటే అమెరికాలో సంచలనం చూస్తామా అంటే వెయిట్ చేయాల్సిందే.